ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. చర్మం ముడతల్లో నల్లగా తయారవటం, నెక్ డార్క్నెస్, ఎకాంతోసిస్ నైగ్రికాన్స్. చాలామందికి ఈ సమస్య గురించి తెలుసు, కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియవు. అందుకే ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ముఖ్యంగా దీనికి సంబంధించిన గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ సమాచారం మొత్తం తెలుసుకుందాం. ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒక చర్మ సంబంధ సమస్య. చర్మం ముడతలు ఉంటాయి కదా, అలాగే ఈ ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ ముడతలలో అలాగే పల్లాలలో ముదురు రంగులో ఒక వెల్వెట్ లాగా మందంగా తయారవటం అనేది ఈ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ వ్యాధి ముఖ్యమైన లక్షణం. వెల్వెట్ లాగా తయారవుతుంది, మందంగా తయారవుతుంది. ఈ వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం చూడటానికి ఎలా ఉంటుంది అంటే బాగా దళసరిగా ఉంటుంది. దళసరిగా మారటమే కాదు, ఒక రకమైనటువంటి ఘాటు వాసన వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చెడు వాసన కూడా వస్తూ ఉంటుంది చర్మం నుంచి. ఈ వ్యాధి సాధారణంగా ఈ చంకలు, అలాగే గజ్జలు, అలాగే మెడ వెనక చర్మం ఉంటుంది చూసారా, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ చర్మపు ముడతలు ఉంటాయే, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ ముడతలు నలుపుగా మందంగా తయారవుతూ ఉంటాయి. మామూలుగా ఓవర్ వెయిట్ ఉంటూ ఉంటారే ఈ ఒబేజ్ ఇండివిజువల్స్, ఈ అధిక బరువు ఉండేటటువంటి వాళ్ళల్లో, అలాగే డయాబెటిక్స్లో అంటే షుగర్ వ్యాధిగ్రస్తులలో ఈ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు కనిపించాయనుకోండి, పెద్దయిన తర్వాత వాళ్ళకి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చిన్న సమస్య కదా అని తీసుకోకూడదు. అయితే మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. చాలా రేర్గా అనుకోండి, ఇలా అరుదైన సందర్భాలలో ఈ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఆమాశయపు క్యాన్సర్కి కానీ లేకపోతే ఈ కాలేయపు క్యాన్సర్కి కానీ ఒక హెచ్చరిక లక్షణంగా కనిపించవచ్చు. కాబట్టి ఈ లక్షణం కనిపిస్తున్నప్పుడు ఇంత స్థాయిలో ఆలోచించాలి. సరే, మరి ఈ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటున్నాం కదా, ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాల ద్వారా దీన్ని గుర్తుపట్టవచ్చు, ఇది తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారే ఈ మెడ వెనక చర్మం, అలాగే బాహువులు అంటే చంకలు, అలాగే గజ్జలు, అలాగే ఈ చర్మపు పల్లాలు, ఇవి ముదురు రంగులకు మారుతాయి. ఇంకా మందంగా వెల్వెట్ గుడ్డు ఉంటుంది చూసారా, ఆ వెల్వెట్ గుడ్డు మాదిరిగా తయారవుతాయి. అయితే ఈ మార్పులు ఏదో రాత్రికి రాత్రే హఠాత్తుగా జరిగిపోవు. అంటే ముఠమ తెల్లారేటప్పటికి వస్తూ ఉంటుంది చూసారా, అలా రాదు. ఇది నెమ్మదిగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు ఇలా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ వ్యాధి ప్రభావానికి గురైనటువంటి చర్మం నుంచి ఒక ఘాటు వాసన, ఆమోదయోగ్యం కాని వాసన, చెడు వాసన కూడా వస్తూ ఉంటుంది. కొద్దిగా దురద కూడా ఉంటూ ఉంటుంది. సరే, మరి ఈ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ వ్యాధికి దారితీసే కారణాలు ఏమిటి, వీటి తెలుసుకుందాం. ఇన్సులిన్ హార్మోన్ని శరీరం వినియోగించుకోలేకపోవడం ఒక ముఖ్యమైన కారణం. ఇన్సులిన్ హార్మోన్ ఉంటుంది కదా, మన శరీరంలో విడుదలవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ హార్మోన్ని మన శరీరం యూజ్ చేసుకోలేకపోయింది అనుకోండి ప్రాపర్గా, అప్పుడు ఈ సమస్య వస్తుంది. అంటే దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీని గురించి కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. ప్యాంక్రియాస్ని క్లోమగ్రంథి అంటారు కదా, ఈ క్లోమగ్రంథి ఇన్సులిన్ హార్మోన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి ఇన్సులిన్ ఏమిటి అంటే, ఇన్సులిన్ అనేది షుగర్ని శరీరం వినియోగించుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది. అంటే సర్క్యులేటింగ్ షుగర్ ఉంటుంది కదా, అంటే బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుంది. ఇది బాడీకి యూజ్ అవ్వాలంటే ఇన్సులిన్ సహాయపడుతూ ఉంటుంది. ఇది కూడా మనందరికీ తెలుసు. ఒకవేళ ఈ ఇన్సులిన్ని శరీరం గుర్తించలేదనుకోండి, అంటే ఇన్సులిన్ ఉంటుంది కానీ శరీరం గుర్తించదు అంటే ఏంటి, అప్పుడు ఈ సర్క్యులేటింగ్ గ్లూకోజ్ యూజ్ అవ్వదు. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో ఈ చర్మం అనేది నల్లగా తయారవుతుంది. చర్మపు ముడతలు మందంగా నలుపుగా తయారవుతాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సే కాలక్రమంలో ముందు రోజులలో షుగర్గా మారేటువంటి రిస్క్ ఉంటుంది, షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టే ఈ మెడ వెనక నలుపు ఉన్నప్పుడు షుగర్ దాకా ఆలోచించాలి. ఇక ఈ మెడ వెనక నలుపుకి మరొక కారణం అధిక బరువు, ఓవర్ వెయిట్. స్థూలకాయలలో చర్మ పొడతలు మందంగా తయారవుతాయి.
నల్లగా తయారవుతాయి. అందుకే మీరు చూడండి, మామూలుగా మీరు కాస్త లావ్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మీ పొత్తి కడుపు కింద తర్వాత గజ్జలలో ఇక్కడ నల్లగా తయారవుతూ ఉంటాయి. అదే బరువు తగ్గారనుకోండి, ఆ నలుపు విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఒబేజ్ ఇండివిజువల్స్లో మెడ వెనక నలుపు తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఒబేసిటీ మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఒక ప్రధాన కారణం. కాబట్టి ఈ స్థూలకాయానికి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి, షుగర్ వ్యాధికి మళ్ళీ లింక్ ఉంది. ఇదొకటి. అలాగే ఈ మెడ వెనక నలుపుదనానికి మరొక ముఖ్యమైన కారణం హార్మోన్ సమస్యలు. అంటే హార్మోన్ సమస్యలు ముఖ్యంగా పీసీఓడి అంటారు, పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్. కానీ దీనికి మరొక పేరు పీసీఓఎస్, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. అండాశయాల్లో బుడగలు తయారవుతూ ఉంటాయి. మామూలుగా ఈ ఫాలికిల్ ఒకటి మెచ్యూర్ అవుతుంది కదా, ఇక్కడ మల్టిపుల్ ఫాలికిల్స్ మెచ్యూర్ అవుతూ ఉంటాయి, లావుగా తయారవుతూ ఉంటాయి. ఇలాంటి పీసీఓడి ఉన్న సందర్భాల్లో కానీ, లేకపోతే థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిన సందర్భాల్లో కానీ, అంటే హైపోథైరాయిడిజంలో కానీ ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది, ఎకాంథోసిస్ నైగ్రికాన్స్. అలాగే కిడ్నీల మీద ఎడ్రినల్ గ్రంథులు ఉంటాయి. ఈ ఎడ్రినల్ గ్రంథులు ఒకవేళ వ్యాధిగ్రస్తం అయ్యాయనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా ఈ చర్మం ముడతలు మందంగా నల్లగా తయారవుతాయి. ఇంకా అసలైన కారణం ఒకటి ఉంది ఈ ఎకాంథోసిస్ నైగ్రికాన్స్కి, అదే మందుల్ని యథేచ్ఛగా వాడటం. ముఖ్యంగా కొంతమంది ఈ సంతాన నిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడే వాళ్ళలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది కార్టికోస్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు, ఏ నొప్పులకి వాటికి. డాక్టర్లు ఏదో కొద్ది రోజులు ప్రిస్క్రైబ్ చేస్తారు, అరే ఇదేదో బాగానే ఉంది, నొప్పులు తగ్గాయని సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. దీంతో ఈ సమస్య వస్తుంది. ఇంకా మరొక నియాసిన్ అని ఒక మందు, దీన్ని వాడిన సందర్భాలలో కూడా ఈ చర్మపు ముడతలు నల్లగా తయారవుతూ ఉంటాయి, తయారై ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ రావచ్చు. అలాగే ఈ ఎకాంథోసిస్ నైగ్రికాన్స్కి మరొక కారణం క్యాన్సర్. శరీరపు అంతర్గత భాగాల్లో పెరిగేటటువంటి క్యాన్సర్ కణితుల వల్ల కూడా చర్మం మీద ఈ ముడతలు నల్లగా మందంగా తయారవుతాయి. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఆమాశయం, పెద్దపేగు, అలాగే కాలేయం, వీటికి సంబంధించిన క్యాన్సర్లలో ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది. సరే, మరి ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ రావడానికి ప్రేరకాలు ఏమిటి, అంటే రిస్కులు ఏమిటి? ఇది చాలా ముఖ్యం తెలుసుకోవటం. ఎందుకంటే సంక్షేపత క్రియాయోగం నిదానశిత్య వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కుంటే వాటిని మనకి తెలుసు కాబట్టి వాటిని మినిమైజ్ చేసుకుంటే ఈ వ్యాధిని ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రిస్కుల్ని తెలుసుకుందాం. ముఖ్యమైన రిస్కు ఓవర్ వెయిట్, అధిక బరువు. అలాగే మరొక కారణం వంశపారపర్యత, అలాగే జన్యువులు. ఇవన్నీ కూడా ప్రేరకాలు. సరే, మరి ఈ వ్యాధిని ఎలా తెలుసుకోవాలి, నిర్ధారణ పద్ధతులు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవడం ముఖ్యం. అందుకే మీరు మామూలుగా చాలామంది నా పేషెంట్లు ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒక ప్రెజెంటింగ్ కంప్లైంట్ కింద రారు, దేనికో వచ్చి ఈ లక్షణం గురించి చెబుతూ ఉంటారు. కానీ ఈ లక్షణం మరో దానికో సూచన కింద ఉంటుంది కాబట్టి దీని గురించి ఆరాధిస్తాం. అంటే మీ ఫ్యామిలీలో నలుపుదనంతో కూడిన మందపాటి చర్మపు ముడతలు ఉన్నాయా అనేది అడగాల్సి ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో షుగర్ వ్యాధి ఉందా అనేది కూడా అడగాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఒకవేళ మహిళలు అయితే అండాశయానికి కానీ లేకపోతే థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు వేరే వ్యాధులకి ఏమైనా మందులు వాడుతున్నారా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా స్టీరాయిడ్స్ని వాడాల్సిన సందర్భం వచ్చిందా అనేది కూడా ఆరాధియాల్సి ఉంటుంది. అలాగే ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ వ్యాధి లక్షణాలు, అంటే ఈ చర్మపు నలుపుదనం అనేది ముందుగా ఎప్పుడు మొదలైంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే టైం గడిచే కొద్దీ ఇవి తీవ్రతరం అవుతున్నాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది, ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ బాడీలో, మీ శరీరంలో ఏ భాగాలు ఈ వ్యాధి లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటాయి అనేది కూడా చూడాలి. అంటే మెడ, బాహుల, గజ్జల ఇలాగా. ఇంకా మీకు కానీ మీ కుటుంబంలో వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ క్యాన్సర్ వచ్చినటువంటి ఇతివృత్తం ఉందా అనేది కూడా ముఖ్యం. ఇంత డెప్త్తో దీన్ని చూడాల్సి ఉంటుంది. మరి దీనికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ప్లాన్, అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ లక్షణాలు ఉంటూ ఉంటాయి కదా, అంటే నలుపుదనం కానీ, లైట్గా దురద కానీ, అలాగే మందంగా తయారవటం కానీ. కాబట్టి వీటిని గుర్తించి మళ్ళీ ఇంకా మందంగా, ఇంకా నల్లగా తయారు కాకుండా ఉంచడం అనేది ట్రీట్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం. అలాగే చర్మం ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాని గాఢతను తగ్గించడం కూడా ట్రీట్మెంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయమే. ఇక ఆహారంలో మార్పులు చేర్పులు సూచించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఒబేజ్ అయితే ఈ ఒబేసిటీని తగ్గించడం కూడా ముఖ్యం. దానికి ఆహార విహార ఔషధపరమైనటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ని కూడా సూచిస్తాం, డైట్ ప్లాన్స్ ఇలాంటివన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇక ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ని పోలినటువంటి ఇతర వ్యాధులు ఉంటూ ఉంటాయి. అంటే ఈ వ్యవచ్ఛేదిత నిదానం అంటాం ఆయుర్వేదంలో.
దీన్ని తెలుసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా ఎగ్జిమా గురించి చెప్పాలి. ఎగ్జిమాని తీవ్రమైనటువంటి దురదతో కూడినటువంటి మచ్చలు ఉంటాయి. ఎకాంథోసిస్ నైగ్రికాన్స్కి ఎగ్జిమాకి బేసిక్గా తేడా ఏంటంటే, ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ కేవలం మందపాటి మచ్చలే ఉంటే ఎగ్జిమాలో దురద ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి తేడా రెండిటికి. ఇక మరొక కారణం చెప్పుకున్నాం కదా, హార్మోన్ సంబంధమైనటువంటి సమస్యలు ఉండటం. అంటే ఏదైనా హార్మోన్ సమస్య ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మెలనిన్ అని మన చర్మపు రంగుకి కారణమైనటువంటి ఒక వర్ణ విశేషం, ఈ మెలనోసైట్స్ తయారు చేస్తుంటాయి. మెలనోసైట్స్ ఓవర్ రెస్పాండ్ అవుతాయి హార్మోన్ సమస్యలలో. అప్పుడు ఒక నల్లటి మచ్చలు తయారవుతూ ఉంటాయి. దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇక మరొక అంటే ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ పోలిన మరొక వ్యాధి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తామర అంటూ ఉంటారే, దీనికి వైద్యపరంగా దీని పేరు ఏంటంటే టీనియా వెర్సికలర్. ఈ వెర్సికలర్ ఏంటంటే కలర్ మారేటటువంటి తత్వం ఉండే వ్యాధి అని. అంటే పొలుసులుగా తయారవుతాయి ముందు. ఇవి ముందు కొంచెం పచ్చిగా ఉండి తర్వాత ఎండిపోతాయి. ఎండిపోయినప్పుడు నల్లగా తయారవుతాయి. ఇక అక్కడ నుంచి చర్మం మీద నుంచి విడుదలవుతూ ఉంటాయి. అలాగే మరొక కండిషను సన్బర్న్. అంటే సూర్యకిరణాలు తాకిడికి గురైనప్పుడు కూడా సరిగ్గా ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ లాంటి మచ్చలే తయారవుతాయి. యూవీఏ, యూవీబీ రేసు వీటికి చర్మం మారుతుంది. మళ్ళీ ఆ సూర్యకిరణాల వల్ల అయినటువంటి చర్మపు నలుపుదనానికి ఎకాంథోసిస్ నైగ్రికాన్స్కి బేసిక్గా ఒక తేడా ఏంటంటే, అక్కడ మంట ఉంటుంది, ఇక్కడ మంట ఉండదు. ఎకాంథోసిస్ నైగ్రికాన్స్లో మంట ఉండదు. ఇది మౌలికంగా ఈ రెండింటికి తేడా. ఇలాగా అన్ని లక్షణాలను కూడా అన్ని వ్యాధులను కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ని నిర్ణయించిన తర్వాత దీనికి చక్కని గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు ఉన్నాయి. ముందు వీటిని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ గృహ చికిత్సలు వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది బాదం ప్యాక్, ఆల్మండ్ స్క్రబ్. ఈ బాదం అద్భుతమైనటువంటి ఇది గృహ చికిత్స. దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది. ఈ ఉంటుంది కాబట్టి సాధారణ ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఈ చర్మాన్ని, ఈ నలుపు చర్మాన్ని, దీని గాఢతను తగ్గిస్తుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి ఈ చర్మపు గాఢతను తగ్గించేటటువంటి తత్వం వల్ల దీన్ని డిస్కలరేషన్స్లో వాడుకోవచ్చు. ఈ బాదం పప్పే కాకుండా బాదం నూనె, అలాగే బాదం పాలు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్య సాధనాల కింద పనిచేస్తాయి. అందుకే దీన్ని కాస్మెటిక్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. ప్రస్తుత విషయానికి వస్తే బాదంని మీరు ఎలా వాడాలి అంటే, బాదం గింజలను ఒక 5 నుంచి 8 తీసుకోండి. జాగ్రత్తగా వినాలి మీరు. 5 నుంచి 8 బాదం గింజలు దీన్ని తీసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేయండి. గ్రైండర్లో వేయచ్చు, రోట్లో వేసి దీన్ని రుబ్బచ్చు. ఇప్పుడు దీనికి 1 టీ స్పూన్ పాల పొడి కలపండి. పాల పొడి, అలాగే 1 టీ స్పూను తేనె కలపండి. మంచి కాంబినేషన్. ఈ కాంబినేషన్ మీకు గుర్తుంటుంది కదా, చాలా తేలిక. 5 నుంచి 8 బాదం గింజలు తీసుకొని మెత్తగా పేస్ట్లాగా చేసి దీనికి 1 టీ స్పూన్ పాలపొడిని, అలాగే 1 టీ స్పూన్ తేనెని కలపాలి. అన్నిటినీ కలిపి దీన్ని ఈ మెడ వెనక నలుపు మీద పూయాలి. దీన్ని ఒక 30 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మసాజ్ చేసుకొని తర్వాత వాష్ చేసేసుకోవాలి. ఈ థెరపీని ఒక 3 నుంచి 4 సార్లు వారానికి చొప్పున చేస్తూ ఉండాలి. ఈ బాదం గింజల్ని పేస్ట్ చేయటం ఇదంతా మీకు కుదరకపోతే బాదం ఆయిల్, అంటే ఈ ఆల్మండ్ ఆయిల్ అంటారే, బాదం నూనె, దీన్ని కూడా వాడుకోవచ్చు. మెడ మీద పూసుకొని మర్దన చేసుకుంటే రౌండ్గా చాలా చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిదే ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ని తగ్గించే మరొక మంచి గృహ చికిత్స వాల్నట్స్. ఈ వాల్నట్స్ మీకు అన్ని సౌర బజార్లో దొరుకుతాయి. గట్టి పెంకు ఉంటుంది, లోపలేమో దాని పప్పు ఉంటుంది. ఆల్మండ్స్ లాగే ఈ వాల్నట్స్ కూడా, అంటే బాదం లాగే ఈ వాల్నట్స్ కూడా దీంట్లో బోల్డ్ అన్ని విటమిన్లు, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మంచి మెరుపుతో మెరిసిపోయేలా చేస్తాయి, అలాగే స్నిగ్ధంగా మార్ధవంగా ఉండేలా చేస్తాయి. దీన్ని, ఈ వాల్నట్స్ని అనేక సందర్భాలలో చక్కగా వాడుతూ ఉంటాం మనం మామూలుగా. ప్రస్తుత విషయానికి వస్తే ఈ వాల్నట్స్ని పుల్లటి పెరుగుని కలిపి వాడాల్సి ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్తో గాఢత తగ్గి క్రమంగా చర్మం తెల్లబడుతుంది. దీన్ని ఎలా వాడాలి అంటే, ఎందుకు వాడుతున్నాం అంటే, ఈ పెరుగులో పులుపు ఉంటుంది, అంటే యాసిడ్. ఈ యాసిడ్ ఏం చేస్తుంది,
అంటే సహజంగా ఉండేటటువంటి నలుపుని కొరికేస్తుంది. అంటే దాన్ని తినేసేసి ఆ నలుపుదనాన్ని చర్మాన్ని లైటన్ చేస్తుంది. దీని తయారీ ఎట్లంటే ఒక 8 నుంచి 10 వాల్నట్స్ని తీసుకోండి. దీనికి ఒక 2 టీ స్పూన్లు పుల్లటి పెరుగు కలపండి. కాంబినేషన్ మళ్ళీ జాగ్రత్తగా మీరు రాసుకోండి. 8 నుంచి 10 వాల్నట్స్, దీనికి ఒక 2 టీ స్పూన్లు పుల్లటి పెరుగు. ఇప్పుడు రెండింటిని కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్ని మీరు మెడ మీద నలుపుదనం మీద రాసి బాగా స్క్రబ్ చేయండి, రుద్దండి, మసాజ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు చాలు. ఆ తర్వాత అది ఒక 30 నిమిషాలు అలా వదిలేసేసి ఎండిపోయేలా చేయండి. ఆ తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. దీన్ని ఇలాగా రెగ్యులర్గా ఒక 2 వారాలు చేయండి. అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి, మంచి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక ఇలాంటిదే మరొక చక్కటి గృహ చికిత్స తెలుసుకుందాం. ఓట్స్తో చేసుకునేటటువంటి స్క్రబ్. ఓట్ మీలు ఇలాంటి పేర్లతో మీకు ఈ మధ్య సూపర్ బజార్లో దొరుకుతుంది. ఈ ఓట్ మీలు మామూలుగా ఓట్స్ అంటుందని ఎవరైనా ఈ బరువు తగ్గించడానికి వాడుతూ ఉంటారు. అయితే ఇది ఈ చర్మ సంబంధ సమస్యను కూడా తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి తత్వాలు చర్మంపై ఉండేటువంటి మృత కణాలను తొలగిస్తాయి చాలా సౌమ్యంగా. అందుకే దీన్ని మామూలుగా మొటిమలకి వీటికి కూడా ప్యాక్ కింద సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రస్తుత విషయానికి వస్తే ఇది ఈ నలుపుదనాన్ని తగ్గిస్తుంది, తగ్గించేసేసి ఒక మంచి గ్లో వచ్చేలా చేస్తుంది. ఓట్స్ని ఎలా వాడాలి అంటే సింపుల్గా ఒక 2 టేబుల్ స్పూన్లు ఓట్స్ని, మళ్ళీ ఓట్స్ మీకు అటుకుల్లాగా పలుకులుగా ఉంటాయి, మళ్ళీ మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలాగా పొడి చేసుకొని దీనికి ఒక 2 టేబుల్ స్పూన్లు టమాటా గుజ్జుని కలపండి. బాగా మిగలబడిన టమాటాని ఇలా పిసికితే గుజ్జు అవుతుంది. ఆ గుజ్జుని ఒక 2 టేబుల్ స్పూన్లు కలపండి ఓట్స్కి. ఇప్పుడు ఒక చిక్కటి పేస్ట్ అవుతుంది. దీన్ని మెడ వెనక నలుపు మీద పూయండి. ఒక 30 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని దాన్ని ఆ ఎండిపోయినటువంటి ఆ ప్యాక్ని తడి చేయండి. తడి చేసేసి ఇప్పుడు ఇలాగ రౌండ్గా రుద్దుకోండి. తర్వాత కడిగేసుకోండి చల్లని నీళ్ళతోటి. తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోండి. దీన్ని వారానికి 2 సార్లు దీన్ని అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ని తగ్గించే మరొక చక్కటి గృహ చికిత్స తెలుసుకుందాం. వంట సోడాను ఉపయోగించి చేసుకునే చికిత్స. దీన్ని బేకింగ్ సోడా అని కూడా అంటాం. ఈ బేకింగ్ సోడా మనందరికీ తెలిసిందే వంట సోడాని. దీనికి అనేక గొప్ప లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ అతి గాఢతని నలుపుదనాన్ని తగ్గించే గొప్ప శక్తి దీనికి ఉంది. అలాగే చర్మంపై ఉండేటటువంటి నూనెని గుంజేసేటటువంటి శక్తి కూడా దీనికి ఉంది. అందుకే దీన్ని కూడా అనేక సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ప్రస్తుత విషయానికి వస్తే ఈ బేకింగ్ సోడా అంటే వంట సోడాని నీళ్ళని కలిపి వాడాల్సి ఉంటుంది. దీంతో ఈ హైపర్ పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది. ఎలాగా దీన్ని తయారు చేయటం అంటే సింపుల్గా ఒక 3 భాగాలు బేకింగ్ సోడా తీసుకోండి. తీసుకొని ఒక భాగం నీళ్ళు కలపండి. అంటే దాదాపుగా అది పేస్ట్ లాగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఆ మెడ వెనక నలుపు మీద ప్రయోగించండి. ఒక 10 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత కడిగేసుకోండి. దీన్ని రోజుకి 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి చొప్పున దీన్ని ప్రయోగిస్తుంటే అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక ఇలాంటిదే మరొక చక్కటి గృహ చికిత్స. ఇది కమలా తోలు ఉంటుందే, దీంతో చేసుకునే చికిత్స. మామూలుగా ఈ కమల తోలుకి సంబంధించిన చాలామందికి దీని ఔషధ తత్వాలు తెలియవు. కానీ ఇది కూడా ఈ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. యాక్చువల్గా కమలా పండు అంటే మనకి విటమిన్ సి గుర్తుకొస్తుంది. కానీ కేవలం తొనల్లోనే కాకుండా తోల్లో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి అంటే ఇక మీకు చెప్పేదేముంది. ఈ విటమిన్ సి సూర్యకిరణాల నుంచి మనం రక్షిస్తుంది, అలాగే చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇక్కడ కమలా తోలుని ఎలా వాడతాము అంటే కమలా తోలుని ఎండబెట్టి వాడుకోవాల్సి ఉంటుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ అంటారు. అంటే కమలా తోలుని ఎండబెట్టి పొడి చేసుకొని వాడుకోవాలి. దీన్ని వాడటం వల్ల ఇది ఒక సహజమైనటువంటి బ్లీచింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. బ్లీచ్ అంటే తినేయటం, అంటే ఈ నలుపుదనాన్ని తినేసేసి చర్మాన్ని దీని గాఢతని తగ్గిస్తుంది. దీంతో ఎలా తెల్లబోవటం, అన్ఈవెన్ కలర్స్ ఇలాంటివన్నీ కరెక్ట్ అవుతాయి. చాలా మంచి ఔషధం ఇది. ఈ ఆరెంజ్ పీల్ దీన్ని మామూలుగా లోపల తొనలు తిన్న తర్వాత నీడలో ఆరబెట్టండి. బాగా ఆరిన తర్వాత చిన్న చిన్న తునకలు చేసేసి దీన్ని పొడి చేసుకొని నిల్వ చేసుకోండి.
2 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ని తీసుకొని దీనికి ఒక 2 కానీ 3 కానీ 1 టీ స్పూన్ల పచ్చిపాలు కలపండి. అంటే ఆరెంజ్ పీల్ పౌడర్కి పచ్చిపాలు కలిపారు, 2 కలిగి తిప్పండి, పేస్ట్ అవుతుంది. దీన్ని ఈ మెడ వెనక నలుపు మీద పూసుకొని ఒక 30 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకునేటప్పుడు కాస్త మసాజ్ చేసుకొని కడుక్కోండి. దీన్ని రోజు కూడా ఒక 2 వారాల పాటు చేస్తే అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇలాగా ఈ మెడ వెనక నలుపుదనాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట మనం చెప్పుకున్నామే, ఈ అన్నీ కూడా గృహ చికిత్సలు. అయితే ఈ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది వేరే గంభీరమైనటువంటి వ్యాధికి వ్యక్త లక్షణం కాబట్టి సమస్య ఒకవేళ తీవ్రంగా ఉంటే అన్ని సమస్యల్ని కూడా విశ్లేషించాలి. అంటే ఈ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్కి దారితీసే ప్రతి కారణాన్ని కూడా జాగ్రత్తగా విశ్లేషించి మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి, వాటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.